హలో ఎవ్రీవన్, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ తగ్గిన విషయం మనందరికీ తెలిసిందే. బట్ దీని వెనకాల ఉన్న రీజన్స్ అయితే ఎవరికి తెలియవు. ఒకవేళ కొందరికి తెలిసినా దీని వెనకాల ఉన్న లాజిక్ అయితే తెలియదు. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్ గా. మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, ఇక వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ తగ్గడానికి రీజన్స్ లోకి వెళ్తే చాలా మెంబర్స్ అయితే యూఎస్ మార్కెట్ క్రాష్ అయింది అంటున్నారు. ఆ రీజన్ అయితే అస్సలు కాదు. దీనికి టూ మెయిన్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 వచ్చి ప్రాఫిట్ బుకింగ్, రీజన్ నెంబర్ 2 వచ్చి యుఎస్ ఫెడరల్ బ్యాంక్ రిజర్వ్స్ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది, స్ట్రాంగ్ డాలర్ అని. అసలు ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటంటే, రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ అయితే చాలా పెరిగాయి. అసలు ప్రైసెస్ అయితే రికార్డ్ హై లెవెల్ రీచ్ అయ్యాయి. దీనివల్ల మెనీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళైతే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని సో ప్రాఫిట్ బుకింగ్ అయితే బుక్ చేసుకున్నారు. ఏంటంటే సిల్వర్ ని అండ్ గోల్డ్ ని సెల్ చేయడం అనమాట. సో దీనివల్ల ఏమైతుందంటే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కొనే వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఆటోమేటిక్ గా సో డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ అయితే తగ్గిపోతాయి. సో ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట దీనికి. సో ఈ ప్రాసెస్ ఏదైతే చెప్పానో దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ద సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది, స్ట్రాంగ్ డాలర్ అని. అసలు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అంటే ఏంటి? యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. దీని పని ఏంటంటే మనీ సప్లై ని, ఇంట్రెస్ట్ రేట్స్ ని, వాల్యూ ఆఫ్ డాలర్ ని అయితే కంట్రోల్ చేస్తుంది. సో ఈ బ్యాంక్ ఏది చెప్పినా గ్లోబల్ మార్కెట్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి. అసలు ఈ బ్యాంక్ ఏం స్టేట్మెంట్ రిలీజ్ చేసిందంటే వడ్డీ రేట్లు హైలోనే ఉంటాయి, ఇప్పట్లో తగ్గే ఛాన్సే లేదని. దీనివల్ల ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో డాలర్ ని కొని దాచుకోవడం బెటర్ అని ఫీల్ అయ్యి గోల్డ్ అండ్ సిల్వర్ ని సెల్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆటోమేటిక్ గా కొనే వాళ్ళు తగ్గిపోతారో, అమ్మే వాళ్ళు పెరిగిపోతారో. సో ఆటోమేటిక్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే తగ్గిపోతాయి. సో ఈ రెండు మెయిన్ రీజన్స్ వల్లే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే రీసెంట్ గా తగ్గాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రైజెస్ ఎప్పుడైతే స్లోగా పెరుగుతాయో మనకి ఇలాంటి సినారోస్ ఉండవు. ప్రైజెస్ ఎప్పుడైతే ఫాస్ట్ గా పెరుగుతాయో అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అండ్ డాలర్ వాల్యూ పెరిగినప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ వాల్యూ తగ్గుతుంది, డాలర్ వాల్యూ తగ్గినప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ వాల్యూ పెరుగుతుంది. ఈ మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, మన వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకున్న వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఫర్దర్ వీడియోస్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.